అదానీ అంబానీల కోసమే బీజేపీ పనిచేస్తోందని ఆరోపించారు మంత్రి సీతక్క. ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి కౌటాలలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. నల్లధనం తీసుకొస్తానన్న మోదీ ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీకి ఓటు వేస్తే వృధా అవుతుందని అన్నారు. ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 6 లక్షల కోట్ల అప్పులు ఉన్న ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పారు సీతక్క. 16,000 కోట్ల మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్దే అని చెప్పారు. ఒక్క అవకాశం 33 ఏళ్ల తర్వాత ఒక్క అవకాశం రాహుల్ గాంధీకి అడుగుతున్నాం. ఒక్క అవకాశం ఎంత ఉందిరమ్మ మనవనికి. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం, ఈ దేశ స్వతంత్రం కోసం ఆనాడు నెహ్రూ గారు దాదాపుగా 10-11 సంవత్సరాలు స్వతంత్ర ఉద్యమంలో జైలు పోయినటువంటి నాయకుడు. ఆయన యావత్ ఆస్తిని 150 కోట్ల ఆస్తిని కూడా స్వతంత్ర ఉద్యమం అయిన తర్వాత ప్రభుత్వానికి అందించినటువంటి మహానాయకుడు ఇందిరమ్మ తండ్రి నెహ్రూ గారు. ఆ కుటుంబాన్ని పట్టుకొని ఈ రోజు ఎప్పటికీ నోరు తెరిస్తే నెహ్రూ ఇట్లా, ఇందిరమ్మ అట్లా, రాజీవ్ గాంధీ ఇట్లా, రాహుల్ గాంధీ ఇట్లానే మాట్లాడతారు. కానీ బీజేపీ వాళ్ళు ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో లేరు. బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉండి గాంధీ చంపిన గాడ్సే పార్టీ బీజేపీ పార్టీ. గాంధీని ఎవరు చంపారు? బీజేపీ తాత, వాళ్ళ ముత్తాత గాడ్సేను పూజిస్తారు. వాళ్ళు గాడ్సేకు వర్ధంతులు చేస్తారు. మరి స్వతంత్రం తెచ్చిన గాంధీని తిడతారు, స్వతంత్రం తెచ్చిన నెహ్రూ తిడతారు, గాడ్సేని పూజిస్తారు. మరి అలాంటి పార్టీ ఇవాళ మీకు తెలుసు, తెలంగాణ మన మొదటిసారి బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇదే మోడీ గారు నేను ఛాయ్ వాళ్ళంటే నిజంగానే పేదోడు కదా, పేదోళ్ళ బతుకులు అన్ని మారుస్తారని అనుకున్నాం. మరి పేదోళ్ళకి ఏమన్నా ఒరిగిందా? కరోనా వస్తే ఒక్కొక్కరు కనీసం నడవలేక కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటూ పోయారు. వాళ్ళకి ఏమన్నా బస్సు ప్రయాణం పెట్టిందా? ఉచితంగా ఏమన్నా రైలు ప్రయాణం పెట్టిందా? ఉచితంగా ఏమన్నా భత్యం ఇచ్చిందా? ఏమి ఇయ్యలేదు. మరి వారి సూటు పోటు చూడండి. 3 తరాల ప్రధానుల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క సింపుల్ సిటీ చూడండి. ఎవరి గురించి ఆలోచిస్తారు? ఈ రోజు వరకు కూడా రాహుల్ గాంధీకి సొంత ఇల్లు నిర్మాణం చేసుకోలేదు. దేశమంతా ఇల్లు నాదే అని భావించే కుటుంబం వాళ్ళు. ఇవాళ వీళ్ళు బడా కంపెనీల కోసం సంవత్సరంలో మరి నల్లధనం మొత్తం తీసుకొచ్చి ప్రతి వాళ్ళ అకౌంట్ లో 15 లక్షలు ఇస్తారు. 15 లక్షలు కాదు కదా, 15,000 కూడా వేయలేదు. పైనుంచి ధరలు విపరీతంగా పెంచి ఉన్నాయన్నీ కూడా మన దగ్గర నుంచి గుంజుకునే ప్రయత్నమే చేశారు.